రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నిక్స్ తోటి టెక్నిక్స్ ఎపిసోడ్ 402తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. రియల్మీ ఎట్టగలకి మరొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ని అఫీషియల్గా ఈరోజు C11 అనే పేరుతో రివీల్ చేయడం అయితే జరిగింది. దీంతో పాటు ఒక పవర్ బ్యాంక్ని కూడా లాంచ్ చేశారు. అలాగే OnePlus Nordకి సంబంధించినటువంటి ఫ్రంట్ కెమెరా స్పెసిఫికేషన్స్తో పాటు దీనికి సంబంధించినటువంటి బడ్స్ కూడా మనకి ఇదే రోజు లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు దీనికి సంబంధించిన మరొక టీజర్ని కూడా వీళ్ళు టీజ్ చేయడం జరిగింది. ఇక వీటితో పాటు మోటోరోలాకి సంబంధించినటువంటి G సిరీస్లో G9+ మొబైల్ ఫోన్ని వీళ్ళు అఫీషియల్గా స్పెయిన్లో అయితే రివీల్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రైస్ కూడా మన ముందుకు లీక్ అవ్వడం జరిగింది. సో ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ ఉన్నాయి. మరి ఈ న్యూస్ అని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకురావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఇక నిన్న నేను అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానాన్ని అయితే చూద్దాం. నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, మీరు మీ మొబైల్ ఫోన్లో హైయెస్ట్ ఎంఏహెచ్ ఆఫ్ ద బ్యాటరీని చూస్ చేసుకుంటారా, లేదన్నట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉన్నదాన్ని చూస్ చేసుకుంటారా అని చెప్పి నేను అడగడం జరిగింది. సో దీంట్లో 76% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉండాలని చెప్పి ఓట్ చేస్తే, ఓన్లీ 24% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైయెస్ట్ ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ కావాలని చెప్పి ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారు అన్నట్లయితే హైయెస్ట్ ఎంఏహెచ్ కన్నా కానీ ఫాస్ట్ ఛార్జింగే బెటర్. ఎందుకంటే మనకి ఈవెన్ ఛార్జింగ్ డిశ్చార్జ్ అయిపోయినా కానీ మనం ఏమవుతుందంటే ఫాస్ట్గా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ లెస్సర్ ఎంఏహెచ్ ఉండడం వల్ల బ్యాటరీ సైజ్ తగ్గుతుంది. అండ్ మొబైల్ ఫోన్ వెయిట్ కూడా తక్కువగా, అలాగే స్లిమ్ అండ్ స్లిక్గా డిజైన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కాకపోతే ఈరోజు ప్రశ్న, ఈరోజు అఫీషియల్గా రియల్మీ కంపెనీ రియల్మీ C11 మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు కనుక రెండు మొబైల్ ఫోన్స్లో ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే C3ని పర్చేజ్ చేస్తారా లేదా C11ని పర్చేజ్ చేస్తారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి పోల్స్కి క్లిక్ చేసి ఓట్ అయితే చేయండి. దానికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ ఈరోజు అఫీషియల్గా మనకి ఇండియాలో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అదేనండి C11తో పాటు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ చేసేటువంటి ఒక పవర్ బ్యాంక్ని కూడా రివీల్ చేయడం జరిగింది. ప్రీవియస్లీ వీళ్ళు లాంచ్ చేసినటువంటి పవర్ బ్యాంక్ ఏదైతే ఉందో 18 వాట్స్ సపోర్ట్ చేస్తే ఇది 30 వాట్స్. అండ్ ఈవెన్ దీంతో మీ ల్యాప్టాప్స్ని కూడా మీరైతే ఛార్జ్ చేసుకోవచ్చు. 15 లేయర్ ప్రొటెక్షన్ లేయర్ తోటి అండ్ అట్ ద సేమ్ టైం బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో ఇదైతే అవైలబుల్ ఉండడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మీకు నార్మల్ ప్రొడక్ట్స్ ఉంటాయి చూసారా, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేయని ప్రొడక్ట్స్ ఉంటాయి చూసారా, వాటిని కూడా మీరు దీని అయితే ఛార్జింగ్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇక దీని ధర వచ్చేటప్పటికి $1999 బ్లాక్ అండ్ ఎల్లో కలర్స్లో ఇదైతే దొరకడం జరుగుతుంది. ఈ మంత్ 21st నుంచి ఫ్లిప్కార్ట్ అలాగే realme.com వెబ్సైట్ ద్వారా ఇంకా మనకి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఇది ఫ్లాష్ సేల్లోనే దొరుకుతుంది. అసలు ఈ ఫ్లాష్ సేల్ ఎవడు కానీ పెట్టాడు కానీ వాడిని అయితే తన్నాలి. అసలు ప్రోడక్ట్ అయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఇక దీంతో పాటుగా వీళ్ళు C11 కూడా మన ముందు తీసుకొచ్చారు. వరల్డ్లో మొట్టమొదటిసారిగా మీడియాటెక్ G35 ప్రాసెసర్ తోటి అలాగే 6.65 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేని మనకి రావడం జరుగుతుంది. సుమారుగా 88% ఆఫ్ స్క్రీన్ టు బాడీ రేషియో తోటి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ తోటి 2GB ఆఫ్ ర్యామ్ అలాగే 32GB ఆఫ్ స్టోరేజ్ మెమరీ. అలాగే దీంట్లో కేవలం మనకు రెండు కలర్స్ మాత్రం రావడం జరుగుతుంది, గ్రీన్ అండ్ గ్రే కలర్. అలాగే రేర్ వచ్చేటప్పటికి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి సింగిల్ కెమెరా లెన్స్ సెటప్. థ్యాంక్ గాడ్ ఈసారి అయితే డిజైన్తో పాటు కెమెరా మాడ్యూల్ అయితే చేంజ్ చేశారు. లేదంటే రియల్మీలో సేమ్ డిజైన్స్ అయితే మనం చూస్తూ ఉంటాం. కొంచెం బెటర్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. కానీ దీనిలో ఉండేటువంటి ప్రాసెసర్ కన్నా ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ C3 ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇదే మంచి పవర్ఫుల్ కంపేర్డ్ టు గిగ్బెన్స్ కోర్సే కానీ అన్నిటితో చూసినా కానీ. సో నన్ను అడిగితే కనుక ఇది 7,000 రూపాయలకి తీసుకొచ్చుంటే బాగుండేది. ఒక 500 రూపాయల ప్రైస్ ఎక్కువ తెచ్చారని నేను అనుకుంటున్నాను. 7,000 రూపాయలు అయితే పర్ఫెక్ట్ ప్రైసింగ్. కాకపోతే మీకు డిజైన్ పరంగా అలాగే కెమెరా మాడ్యూల్ పరంగా కెమెరా పరంగా ఇంప్రూవ్మెంట్సే కానీ పవర్ఫుల్ ప్రాసెసింగ్ విషయానికి వచ్చారు అనేది దీనికన్నా C3 కొంచెం బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక దీని ఫస్ట్ సేల్ కూడా వీళ్ళు 22వ తారీఖు అనుకుంటా మన ముందు తీసుకొచ్చారు ఫ్లిప్కార్ట్ అండ్ అట్ ద సేమ్ టైం realme.com ద్వారా. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి పోకో నుంచి పోకో ఈరోజు M2 Pro మొబైల్ ఫోన్ యొక్క మొట్టమొదటి సేల్ని తీసుకొచ్చిందనాలా తీసుకురాలేదనాలా. ఎందుకంటే 12 గంటలకి నేను కూర్చొని ఫోన్ పర్చేజ్ చేద్దామన్నా కానీ అక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ చూపించింది. అప్పటిదాకా నోటిఫై, ఆ తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్. ఈవెన్ మీరు ఇక్కడ టైమింగ్ కూడా చాలా జాగ్రత్తగా చూడండి, 12 o'clock ఎగ్జాక్ట్లీ నేను స్క్రీన్ షాట్ తీసుకొని అయితే సేవ్ చేసుకున్నాను. సో అసలు వీళ్ళు ఫోన్స్ ఒకవేళ వీళ్ళ దగ్గర స్టాక్ లేనప్పుడు అసలు సేల్లోకి ఎందుకు తెస్తారు, అసలు ఫోన్స్ ఎందుకు లాంచ్ చేస్తారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. బేస్ వేరియంట్ అయితే అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. హై ఎండ్ వేరియంట్ దొరకడమే ఈ పొజిషన్ అంటే ఇంకా బేస్ వేరియంట్ పరిస్థితి ఏంటో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో నాకైతే ఇది కంప్లీట్లీ అన్ఫేర్ అనిపిస్తుంది. అసలు వీళ్ళకి దగ్గర స్టాక్ లేదంటే అసలు సేల్ కూడా తీసుకొని రాకూడదు, కానీ వీళ్ళు తీసుకొని వస్తున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో. నేనైతే ప్రస్తుతం అయితే నాకైతే సేల్లోకి అయితే దొరకలేదు, కానీ ఖచ్చితంగా మీకోసం దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అలాగే టీయర్ డౌన్ వీడియోని కూడా మన ఛానల్లో తీసుకొస్తాను. మరి ఆ వీడియోని మీరు మిస్ కాకుండా అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి.
ఖచ్చితంగా దీన్ని మనం తేల్చేద్దాం. నెక్స్ట్ చూడప్పుడు మనకి వన్ నుంచి వన్ నార్డ్కి సంబంధించినటువంటి లీక్స్ కంపెనీయే అఫీషియల్గా చేసేస్తుంది. ఒకప్పుడు లీక్ స్టార్స్ ఉండేవాళ్ళు లీకింగ్ కోసం, ఇప్పుడు లీక్ స్టార్స్ కూడా అవసరం లేదు, కంపెనీసే పెద్ద పెద్ద లీక్ స్టార్స్ అయిపోతున్నారు. ఇప్పుడు మీరు చూసారన్నట్లయితే ఈరోజు రియల్మీ C11కి సంబంధించినటువంటి లాంచ్ ఈవెంట్లో నిధి భాటియా ఎవరైతే ఉన్నారో ఈమె డైరెక్ట్గా అన్బాక్సింగ్ చేస్తుంది. ఇంక ఏం అన్బాక్సింగ్ చేస్తే మనం ఎందుకు, అండ్ అట్ ద సేమ్ టైం కంపెనీసే వాటికి సంబంధించిన స్పెక్స్ అన్ని లీక్ చేస్తుంటే మనం ఎందుకు. సో ఎట్టకేలకి వీళ్ళు ఫ్రంట్ కెమెరాకి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు లీక్ చేసేసారు. సో ఫ్రంట్ వచ్చేటప్పటికే 105 మెగాపిక్సెల్ ఫీల్డ్ ఆఫ్ వ్యూలో FOVలో మనకి కెమెరా అయితే, అంటే వైడ్ యాంగిల్ అని కూడా మనం అనుకోవచ్చు, ఫీల్డ్ ఆఫ్ వ్యూలో మనకి ఫ్రంట్ కెమెరా ఉండబోతుందంటే అండ్ ఖచ్చితంగా ఇది వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే ప్రైమరీ 32 మెగాపిక్సెల్ కింద మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి మరొక న్యూస్ ఏంటి అంటే వీళ్ళు ఇదే రోజు OnePlus బడ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా అంటే అఫీషియల్గా రివీల్ చేసేటువంటి అవకాశం కూడా ఉందంట. ఇన్ఫ్యాక్ట్ OnePlus నుంచి వస్తున్నటువంటి మొట్టమొదటి TWS వైర్లెస్ బడ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళే ఒక 10 మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్న వీటిని గివ్ అవే రూపంలో మన అందరికీ ఇవ్వబోతున్నారు. సో దీనికంటూ మీరు ఒక ఫామ్ అయితే ఫిల్ చేయాలి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో కావాలి, దాంట్లో కామెంట్ చేయాలి, తర్వాత అవతార్ని డౌన్లోడ్ చేసి వాళ్ళకి ట్యాగ్ చేస్తూ, ఇదంతా చాలా హడావుడి ఉంది. దాని బదులు మనకు ఫోను ఆ గివ్ అవేలో రాకపోయినా పర్వాలేదు, ఆ ఫామ్స్ ఫిల్ చేయడం ఇవన్నీ అంటే మన వల్ల కాని పని, మనం డబ్బులు పెట్టి కొందాం, ప్రాబ్లమే లేదు మీరున్నంతకాలం. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ బ్యాక్ లుక్ ఏదైతే ఉంది, ఈ బ్యాక్ లుక్ను కూడా వీళ్ళు టీస్ చేశారని చెప్పొచ్చు. గ్రే కలర్లో ఉంది. సో ఓవరాల్గా అయితే ఫోన్ అయితే బాగుంది, కానీ ఇన్ని హైప్స్ చేస్తున్నారు అన్నట్లయితే నాకైతే చాలా 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 డౌట్ వేస్తుంది. అండ్ నిన్న లీక్ అయినాయి అన్నారు ప్రైస్లో. నేను దీని గురించి మొన్న సండే రోజే డెడికేటెడ్గా ఒక వీడియో చేశాను, అక్కడే నేను ఆ ప్రైస్ అయితే చెప్పాను. దీంట్లో కేవలం మనకు 2 వేరియంట్స్ రాబోతున్నాయి, 8+ 128GB అలాగే 12+ 256GB. 8+ 128GB వేరియంట్ ఉన్న మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో అక్షరాల 27,000 28,000 రూపాయలకు తీసుకొని రాబోతున్నారు. కానీ ప్రైస్ అయితే చాలా ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. అట్లీస్ట్ 6+ 64GB వేరియంట్ వీళ్ళు మనకి కనీసం 25,000 రూపాయలకి తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక దీంతో పాటు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ టియర్ డౌన్ పార్ట్నర్ కింద జెర్రీ రిగ్ గారిని అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ టియర్ డౌన్ కేసెస్ని డిజైన్ చేసినందుకు డీజేకి సంబంధించినటువంటి ఒక కంపెనీని వీళ్ళు అఫీషియల్గా స్పాన్సర్స్ కింద తీసుకొని రావడం అయితే జరిగింది. చూద్దాం. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S20లో లైట్ వర్షన్ మొబైల్ ఫోన్ని కూడా అతి త్వరలో తీసుకొని రాబోతున్నారు. ఈరోజు దీనికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనకి Geekbench స్కోర్స్లో కనపడడం జరిగింది. ఇది సింగిల్ కోర్లో వచ్చేటప్పటికే 737 అలాగే మల్టీ కోర్లో వచ్చేటప్పటికే 2619 స్కోర్ చేయడం అయితే జరిగింది. ఇక ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865 ప్రాసెసర్, 6GB ఆఫ్ ర్యామ్, అలాగే మనకి Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ సామ్సంగ్ వాళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళ ఓన్ UI స్కిన్తో. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ అతి త్వరలో మన ముందుకి మ్యాసివ్ బ్యాటరీ కెపాసిటీ కలిగినటువంటి మరొక మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. సో ఇది వచ్చేటప్పటికే 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ కింద మన ముందుకు రాబోతుందంట. యాక్చువల్గా దీన్ని ఇండోనేషియాలో అతి త్వరలో లాంచ్ చేయబోతున్నారంట. ఇక ఇది ఏ కేటగిరీకి సంబంధించింది అంటే ఇది X సిరీసా, లేదు అన్నట్లయితే కనుక వీళ్ళ న్యూమరిక్ సిరీస్ అంటే రియల్మీ 7 లేదు అన్నట్లయితే కనుక రియల్మీ C12 అనేది మాత్రం. C12 అంటే మన ఇండియా కేటగిరీ కింద వస్తుంది, C12 కాదు. రియల్మీ 11 కింద తీసుకొస్తున్నారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. మోస్ట్లీ హ్యూజ్ బ్యాటరీస్ అన్నీ కూడా మనకి ఎంట్రీ లెవెల్ లేదా మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఉంటాయి కాబట్టి నేను మిడ్ రేంజ్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి బ్యాటరీయే అని అనుకుంటున్నాను. దీన్ని రెడ్మీ Note 9కి కాంపిటీటర్ కింద లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే దీన్ని ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి ఇండోనేషియా హ్యాండిల్స్లో మనకు లిస్ట్ అవ్వడం జరిగింది. సూన్ మన ఇండియాలో కూడా వీటిని చూసే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఆసూస్ నుంచి ఆసూస్ ROG 3 అపార్ట్ ఆఫ్ ద చైనా త్రూఅవుట్ ద వరల్డ్ ఇది 22nd లాంచ్ కాబోతుంది. చైనాలో వచ్చేటప్పటికి నెక్స్ట్ డే అంటే 23rd ఈవినింగ్ 7 o'clockకి అఫీషియల్గా రివీల్ అవ్వడం జరుగుతుంది. సాధారణంగా చైనాలో మొట్టమొదటిగా లాంచ్ అయ్యి త్రూఅవుట్ ద గ్లోబల్లీ వీళ్ళు తర్వాత లాంచ్ చేస్తారు. బట్ ఈసారి క్వైట్ డిఫరెంట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో మీరు చూసారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865+ ప్రాసెసర్, అలాగే 6.59 ఇంచెస్కి సంబంధించినటువంటి OLED డిస్ప్లే, అలాగే మీకు 6000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 64 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉంది ఇది ప్రైమరీ సెన్సార్ కింద మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ చూసినప్పుడు మనకి షామీ నుంచి షామీ ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో MI పోర్టబుల్ కార్ టైర్ ఇన్ఫ్లుయెన్సర్ ఏదైతే ఉందో దీన్ని అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి మనకి టైర్లో గాలి కొట్టుకుంటూ ఉంటుంది సార్, పెట్రోల్ పంపులోకి వెళ్ళి మనం గాలి పెట్టుకుంటున్నాం. సో అదే ఇది ఒక ఆటోమేటెడ్ మిషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికే కాంపాక్ట్ అండ్ ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లే విధంగా అండ్ అట్ ద సేమ్ టైం ఎటువంటి వైర్స్ కేబుల్స్ ఏం లేకుండా దీన్ని మన ముందు తీసుకొని రావడం ఇందులో విశేషం అని చెప్పుకోవచ్చు. అంటే దీని లోపల మనకి బ్యాటరీ ఉంటుంది, మ్యాసివ్ బ్యాటరీ 18,650 mAh అండ్ దీనిలో ఒక USB పోర్ట్ కూడా ఇస్తారు. దీని ద్వారా డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్స్ని పవర్ బ్యాంక్ లాగా ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీన్ని వచ్చేటప్పటికి మీకు కార్ టైర్లలో లేదు అన్నట్లయితే మీ సైకిల్
టైర్స్లో లేదా బైక్ టైర్స్లో లేదా స్పోర్ట్స్ బాల్స్ వాలీబాల్స్ కావచ్చు ఫుట్బాల్స్ కావచ్చు వాటిలో మనము ప్రెషర్లో గాలి ఫిల్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. దీన్ని అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో 2299 అంటే 2300 రూపాయలకి క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేల్లోకి తీసుకొచ్చారు. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి 3500 రూపాయలంట. ఇక దీనికి సంబంధించినటువంటి టార్గెట్ వీళ్ళు అచీవ్ అయిన తర్వాత అంటే 1000 యూనిట్స్ అని పెట్టుకుంటారో అయిపోయిన తర్వాత ఆగస్టు 10th నుంచి వీటిని అయితే షిప్పింగ్ చేయబోతున్నారు. ఇక ఇది అట్ ఏ టైం ఒక్కసారి మీకు టోటల్ కార్ అంటే 4 చక్రాలకి 35 PSI చొప్పున సుమారుగా 6 నిమిషాల్లో ఇదైతే ఫుల్ చేయగలదంట. దీంట్లో ఒక ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని ప్యారలల్గా మీరు సైకిల్ టైర్లో ఇట్లాంటి వాటన్నిటిలో కూడా ఎయిర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇక మాక్సిమం PSI వచ్చేటప్పటికి 145 PSI అంటే అప్రాక్సిమేట్లీ మీకు ట్రాక్టర్ టైర్ ఉంటుంది చూసారా, దాంట్లో కూడా ఎయిర్ని అయితే ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ ఇప్పుడు మనకు మోటరోలా నుంచి మోటరోలా G9 Plus మొబైల్ ఫోన్ అఫీషియల్గా తీసుకొని రానుంది. అంటే దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అయితే లీక్ అయింది, స్పెక్స్ అయితే లీక్ కాలేదు, కానీ దీన్ని క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో తీసుకొని రాబోతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది ఒక స్పెయిన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో లిస్ట్ అవడం జరిగింది. 277.15 యూరోలు. దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూస్తే సుమారుగా 23,000 రూపాయలు. యాక్చువల్గా వీళ్ళు మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి మోటో 1 ఫ్యూజన్ ప్లస్ చూసారా, ఇది వచ్చేటప్పటికే చాలా తక్కువ ధరలో స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని కేవలం 17,000 రూపాయలకు లాంచ్ చేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక 500 రూపాయలు పెంచారనుకోండి. సో దీంట్లో మనకి అంటే మోటో G9 Plusలో 6.33 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లే ఉండేటువంటి అవకాశం ఉందంట క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో. దీని అయితే మన ఇండియాలోకి తెచ్చిన ఈ ప్రైస్లో అయితే అమ్మరు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ 7 ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ స్పెక్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో గత కొద్ది కాలంగా మనం రూమర్స్ అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి కోడ్ నేమ్తో పాటు దీని ర్యామ్ కూడా మనకి అఫీషియల్గా ఈరోజు బయటకు రావడం అయితే జరిగింది. సో దీని పేరు వచ్చేటప్పటికి బెంగాల్ అనేటువంటి పేరుతో 3GB ఆఫ్ ర్యామ్ అలాగే వీళ్ళు 64 128GB స్టోరేజ్ మెమరీతో మన ముందుకు తీసుకొని రాబోతున్నారంట. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865 ప్రాసెసర్తో దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మన ముందుకు తెలిసేటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్ అన్నీ కూడా మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది.